తెలంగాణలో 10థ్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్స్‌లో కంప్లీట్ చేసి, ఎవరైతే ఇంటర్మీడియేట్ కార్పొరేట్ కాలేజ్ లోపల ఫ్రీగా చేద్దామనుకోని టీఆర్‌డీఏ ఆర్ కార్పొరేట్ అడ్మిషన్స్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. సో, మనకి తెలంగాణ లోపల డీఆర్‌డీఏ రిజల్ట్స్ ఎప్పుడు అని చెప్పి చాలామంది మెసేజ్‌లయితే పెట్టిర్రు. ఓకేనా. సో, నేను వాళ్ళు మెసేజ్ పెట్టిన ప్రతిసారి, వాళ్ళు కామెంట్ పెట్టిన ప్రతిసారి గూడా నేనైతే రిజల్ట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి చెక్ చేసిన. కానీ నేను చెక్ చేసిన ఎప్పుడు కూడా రిజల్ట్ అనేది రిలీజ్ కాలేదు. సో, ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంది కదా అంటే ఆల్రెడీ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయిపోయినాయి అని చెప్పి చూపెడుతుంది. వెబ్‌సైట్ అనేది ఓపెన్ అయితలేదు. ఓకేనా. సో, ఎట్లా చెక్ చేయాలని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంది కదా అంటే ఎవరైనా ఈ తెలంగాణ డీఆర్‌డీఏ ఆర్ కార్పొరేట్ అడ్మిషన్స్‌కి సంబంధించి ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్ అనేది చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకుంటే మీకు సీట్ అలాట్‌మెంట్ అయిందని వచ్చిందా? కాలే అని వచ్చిందా? అని చెప్పి నాకొకసారి చెప్పండి. ఎందుకంటే వెబ్‌సైట్ అనేది నేను చూసిన ప్రతిసారి కూడా సీట్ అలాట్‌మెంట్ కాలే అనే చూపెట్టింది. అండ్ సడెన్‌గా చూస్తే ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్ అయిందని చెప్పి చూపెట్టింది. ఆ టైం అనేది కూడా అయిపోయింది అని చెప్పి చూపెట్టిందన్నట్టు. సో, నేను నా సైడ్‌కెళ్ళి నేను ప్రతిసారి చెక్ చేసిన. సో, మనమైతే ఎక్కడైతే మిస్టేక్స్ చేయలేదు. మరది వెబ్‌సైట్ గ్లిచ్చా లేకపోతే సీట్ అలాట్‌మెంట్ అయిపోయిందా అనే విషయం అయితే మనకు తెలవదన్నట్టు. ఓకేనా. సో, నేను మీకు డైరెక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. అక్కడ నుండి మీరైతే చెక్ జేయర్రి. సో, ఫేజ్ 1 లోపల ఒకవేళ రాలేదు, లేకపోతే ఫేజ్ 1 లోపల మనం ఏదన్నా మిస్ చేసినాం అనుకున్నా గూడా ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లు గూడా ఉంటాయి మనకు. సో, ఆ ఫేజ్ 2, ఫేజ్ 3లకు గూడా చెక్ జేయర్రి. ఒకవేళ మీరు చెక్ జేసినప్పుడు ఫేజ్ 2 గాని, ఫేజ్ 3 గాని రిజల్ట్ రిలీజ్ అయినట్టుగా తెలిస్తే మాత్రం నాకొక ఇన్ఫర్మేషన్ ఇయ్యిర్రి. నేను అందరికి జెప్తా. ఓకేనా. సో, మీరు నన్ను అడిగే బదులు మీరే ఒకసారి చెక్ జేసిర్రనుకో మనకు సీట్ వచ్చిందా రాలే అని జెప్పి తెలుస్తదన్నట్టు. ఓకేనా. సో, అక్కడ మనం వెబ్‌సైట్ లోపల జూసుకుంటే ఏమని చూపెడుతుంది గదా! అంటే ఇక్కడ మీరు జూసుకోవచ్చు. కార్పొరేట్ అడ్మిషన్ స్కీమ్ ఫేజ్ 1 హాస్ బీన్ రిలీజ్డ్ అని జెప్పి. ఓకేనా. సో, టు చెక్ యువర్ అప్లికేషన్ స్టేటస్ ప్లీజ్ క్లిక్ ద లింక్ బిలో అని జెప్పి మనకిక్కడ నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని జెప్పి ఇచ్చిర్రన్నట్టు. ఓకేనా. సో, ఇప్పుడు నేను నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ జేస్తున్నా. క్లిక్ చేస్తే ఏమనొస్తుంది అంటే కార్పొరేట్ అడ్మిషన్ స్టేటస్ క్లోజ్డ్ అని జెప్పి వస్తుందన్నట్టు. ఓకేనా. సో, నేనైతే ఒక 2 డేస్ బ్యాక్ చెక్ జేసిన. 2 డేస్ బ్యాక్ చెక్ జేసినప్పుడు నాకు రాలే. ఓకేనా. సో, 2 డేస్ బ్యాక్ అనేది చెక్ జేసిన. అండ్ డెఫినిట్‌గా 3 డేస్ బ్యాక్ గూడా నేను చెక్ జేయడం అయితే జరిగిందన్నట్టు. సో, మళ్ళీ ఈరోజు చెక్ చేస్తే ఏమైంది గదా! అంటే లైక్ ఈరోజు గాదు నిన్న చెక్ జేసిన యాక్చువల్‌గా నేను. సో, నిన్న చెక్ చేస్తే ఏంది గదా! అంటే ఇదే ఇష్యూ ఉందన్నట్టు. మేబీ వెబ్‌సైట్‌లో ఏమన్నా గ్లిచ్ ఉండొచ్చు అనుకున్నా. అండ్ మళ్ళీ ఈరోజు చెక్ చేస్తే ఇదే ఇష్యూ అయితే చూపెడుతున్నట్టు. అంటే ఇక్కడ దీని అర్థమైంది గదా! అంటే ఫేజ్ 1కి సంబంధించిన సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి. మీకు సీట్ వచ్చిందా? రాలేదా? అని చెప్పి చెక్ జేసుకోవడానికి ఈ అడ్మిషన్ స్టేటస్ అనేది క్లోజ్ అయిపోయింది అని చెప్పి చూపెట్టిర్రన్నట్టు. ఓకేనా. అంటే మీకు సీట్ వచ్చిందా? రాలే? అని చెప్పి ఇప్పుడు తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. సో, నా రిక్వెస్ట్ ఏందంటే ఎవరైనా కార్పొరేట్‌కి అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టుకుంటే మీ సీట్ అలాట్‌మెంట్‌ని చెక్ చేసుకున్నారా? ఒకవేళ చెక్ చేసుకుంటే మీకు సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడయింది? అనేది నాకొక్కసారి చెప్తే నాకు క్లారిటీ అనేది ఉంటదన్నట్టు. సో, నా డౌట్ ఏంది గదా! అంటే నేను రెగ్యులర్‌గా వెబ్‌సైట్‌ని చెక్ చేసుకుంటూనే ఉన్నా గదా! సీట్ అలాట్‌మెంట్స్ ఇంత ఫాస్ట్‌గా అవ్వడం ఏంది? అండ్ ఇంత తొందరగా మనకు ఏ స్టేటస్ చూపెట్టకపోవడం ఏంది అనేది నా డౌటు. ఓకేనా. సో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఒకవేళ మీకు సీటొచ్చిందా? మీరు అప్లికేషన్ చేసుకున్నారా? మీకు సీటొచ్చిందా? అండ్ మీరు ఆల్రెడీ ఎవరైనా ఈ అలాట్‌మెంట్ స్టేటస్‌ని చెక్ చేసుకొనుంటే మాత్రం మీకు సీటొచ్చిందా? రాలేదా? అని చెప్పి కామెంట్ జేయర్రి. నాకొక క్లారిటీ ఉంటది. అండ్ ఫర్దర్‌గా మీకు ఏదైనా అప్డేట్ కావాలంటే సో, నీ వెబ్‌సైట్ లింక్ ఇస్తా. ఓకేనా. సో, ఇక్కడ మనకి వెబ్‌సైట్ ఉంటదన్నట్టు. ఐ విల్ షో యూ ద వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ లింక్ ఇస్తా. ఈ వెబ్‌సైట్ లోపల కార్పొరేట్ స్కీ కార్పొరేట్ అడ్మిషన్స్ స్కీమ్ అలాట్‌మెంట్ ఫేజ్ 1 అని చెప్పి ఉంది గదా! సో, ఇక్కడ మనకు ఫేజ్ 2 అని చెప్పి వచ్చినప్పుడైతే చెక్ జేసుకోర్రి. ఓకేనా. సో, చెక్ జేసుకొని మీకు సీట్ వచ్చిందా? రాలే? అని చెప్పి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకొక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా. సో, ఈ లింక్ నేను అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ నేను డైరెక్ట్ మీకిచ్చేస్తా. మీరు ఈ అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ వచ్చి ఇక్కడ క్లిక్ జేసి అయితే మీరైతే చెక్ జేసుకోవచ్చన్నట్టు. ఓకేనా. సో, అండ్ వన్ మోర్ థింగ్ ఎట్లా చెక్ జేసుకోవాలి అనేది నేను గూగుల్ లోపల నుండి గూడా చూపెడతా. ఇక్కడ మీరు అఫీషియల్‌గా ఏదైనా ఒక బ్రౌజర్‌కొచ్చి టీఎస్ ఈపాస్ అని చెప్పి సెర్చ్ చేయాలి. టీఎస్ ఈపాస్ అని చెప్పి సెర్చ్ చేసిన తర్వాత ఇట్లా వెబ్‌సైట్ ఓపెన్ అయితదన్నట్టు. ఎంటర్ కొట్టుడుతోటే.
సో, వెబ్‌సైట్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ అని చెప్పి చూపెడతది. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ అని చెప్పి చూపెడతది. అండ్ దెన్ దాని తర్వాత కార్పొరేట్ అడ్మిషన్స్ అని చెప్పి చూపెడతదన్నట్టు. సో, ఈ కార్పొరేట్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేయాలి. సో, కార్పొరేట్ అడ్మిషన్స్ మీద క్లిక్ చేస్తోటే మనకు వెబ్‌సైట్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా? సో, మనకిట్లయితే వెబ్‌సైట్ ఓపెన్ అయితది. ఇక్కడ మీకు చూపెడతది కార్పొరేట్ అడ్మిషన్ స్కీమ్ అలాట్‌మెంట్ ఫేజ్ 1 అని జెప్పి. సో, ఫేజ్ 1 అనేది రిలీజ్ అయింది. సో, మీరు అప్లికేషన్ స్టేటస్‌ని చెక్ జేసుకోవడానికి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ జేయాలని జెప్పి చూపెడతదన్నట్టు. సో, దీని మీద క్లిక్ జేస్తే మనకు అలాట్‌మెంట్ అయితే మాత్రం మన డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. ఓకేనా? మీ అప్లికేషన్ నంబర్ అడుగుతది. అండ్ దాంతో పాటుగా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతదన్నట్టు. కొన్ని డీటెయిల్స్ అడుగుతది. సో, ఇయర్ అడుగుతది. 10థ్ క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడగొచ్చు. ఈ డీటెయిల్స్ అడిగిన తర్వాత ఆ డీటెయిల్స్ ఇచ్చుడుతోటే మీకు సీట్ అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని జెప్పి చూపెడతదన్నట్టు. సో, ఇప్పుడున్న సిట్యుయేషన్ ప్రకారం ఏమైంది అంటే ఇది వెబ్‌సైట్ గ్లిచ్చా? లేకపోతే మనమే మిస్ చేసినామా? అనేది నాకు అర్థమైతలేదు. సో, నేను లింక్ అనేది కిందే ఇస్తా. ఇఫ్ ఒకవేళ ఫేజ్ 1 మిస్ అయిందనుకో సపోజు. సో, లెట్స్ హోప్ ఫర్ ఫేజ్ 2, ఫేజ్ 3 ఓకేనా? ఫేజ్ 2, ఫేజ్ 3 ఆర్ ఫేజ్ 4 మనం ఏం లేదు. వెబ్‌సైట్ అనేది ఊకే చెక్ చేసుకుంటా ఉండాలె. చెక్ చేసుకున్న తర్వాత నాకేమైనా అప్‌డేట్ ఉంటే చెప్పుర్రి. నేను దాన్ని బట్టి రిజల్ట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి నేను అందరికి చెప్తా. ఓకేనా? సో, ఎంతవరకు నిజం అని చెప్పి కూడా నేను కూడా క్రాస్ చెక్ చేసి చెప్తా. ఓకేనా? అండ్ నేనే ప్రతిసారి వెబ్‌సైట్ చెక్ చేయాలన్నా కూడా పాసిబుల్ కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటిదంటే ఎవరైనా ఆల్రెడీ సీట్ అలాట్‌మెంట్ అయినోళ్ళుంటే, బ్రో నాకు సీట్ అలాట్‌మెంట్ అయింది. బ్రో నేను వెబ్‌సైట్ ఓపెన్ అయినప్పుడు చెక్ చేసుకున్నా. నేను ఈ డేట్ రోజు స్పెసిఫిక్‌గా ఈ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయ్యాయని చెప్పి చెక్ చేసుకున్నా అని చెప్పి కామెంట్ చేయరి. సో దట్ నాకు ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. ఓకేనా? సో, మనం మిస్ చేసినామా అసలు వెబ్‌సైట్ గ్లిచ్ అనేది అర్థమైతది. సో, అది ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, మీకు టైమ్ టు టైమ్ అప్‌డేట్స్ కావాలన్నా, సో, ఇన్ఫర్మేషన్ అనేది ప్రాపర్‌గా డెలివర్ కావాలన్నా, మీ దగ్గర దాకా రీచ్ కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానెల్‌ని రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండుర్రి. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.